రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టించడం అయితే ఎల్ఏ మినిస్టర్ గారికి భావ్యం కాదు. వారు ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు ఉన్నారు. ఇక్కడ క్లియర్గా ఉంది సార్, వాళ్ళు ఇచ్చిన జీవోనే మేము చెప్తుంది కాదు, చాలా క్రిస్టల్ క్లియర్గా జీఓఎంఎస్ నెంబర్ 54 సార్. ఇందులో ఏం రాసినారో ఒకసారి నేను చదువుతాను సార్. ఏం రాసినారంటే, రంగారెడ్డి జిల్లా ఏలియనేషన్ ఆఫ్ ద గవర్నమెంట్ ల్యాండ్ టు అన్ ఎక్స్టెంట్ ఆఫ్ 400 acres in survey number 25 at Kancha Gachibowli village, Serlingampalli, in favor of TGISC for the purpose of development of IT etc. at the cost of market value of 75 crores per acre, handing over advance position. 75 కోట్ల చొప్పున 400 ఎకరాలు దారాదత్తం చేస్తున్నాము అని చెప్తే 75 కోట్లకు ఇస్తే అది అమ్మినట్టు కాదా సార్? నెంబర్ 1. రెండోది, బట్టి విక్రమార్క గారేమో మేము అసలు ఒక్క గజం భూమి అమ్మలేదన్నారు. 400 ఎకరాల భూమి అమ్మినట్టుగా ఇప్పుడే హరీష్ రావు గారు చాలా స్పష్టంగా ఈ జీవో ద్వారానే అమ్మారు అని స్పష్టంగా మీరే చెప్తా ఉన్నారు. మూడో మాట అధ్యక్ష, మూడో మాట, ఇప్పుడు మంత్రి గారు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే, గతంలో అధ్యక్ష అమ్ముకొని ల్యాండ్స్ అమ్ముకొని వాటి ద్వారా వచ్చే ఆదాయానికి మళ్ళీ ఇంకా పైకి కమిషన్లు, ఎవరికి మర్చెంట్ బ్యాంకర్కి 3% కమిషన్ ఇచ్చే కార్యక్రమం కూడా, దాన్ని కూడా మళ్ళీ ఏదో గొప్ప పని చేస్తున్నట్టుగా ఉత్తరప్రదేశ్లో చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ తప్పు చేస్తే మీరు చేస్తారా? ఉత్తరప్రదేశ్ వాళ్ళు తప్పుడు పనులు చేస్తే మీరు తప్పుడు పనులు చేస్తారా? నేనేమంటున్నా సార్, ఒకటే ఒక్క మాట, మీరు తర్వాత చెప్పండి మహేష్ అన్న, మీతో ఒకటే ప్రార్థన సార్, దయచేసి ఇవాళ ఇప్పుడే చెప్తా ఉన్నారు, నాకు మిత్రులు వచ్చి మా ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు, నేను తమరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్, తమరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఏదో శాసనసభ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్, ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా, నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ఈ ప్రభుత్వానికి ఏమైనా ప్రజలకు వాస్తవాలు తెలవాలన్న విషయంలో వారికి ఏమైనా నిజంగానే ధైర్యం ఉంటే, దయచేసి ఈ రేసులో ఏదో కుంభకోణం జరిగిందన్నారు కదా, దాని మీద చర్చ పెట్టండి, మొత్తం సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. అధ్యక్ష, ఉత్తరప్రదేశ్లో ఈ రకంగా భూమి అమ్మలేదు అధ్యక్ష, వారిని కరెక్ట్ చేయండి అధ్యక్ష. ఉత్తరప్రదేశ్లో మీరు అమ్మినట్లు 400 ఎకరాల భూమిని టీజీఐఎస్కి అమ్మి, ఆ భూమిని మీరు లోన్ తెస్తారా, అమ్మేస్తారా, ఏదో ఒక రకంగా మాకు డబ్బులు చెల్లించమని టీజీఐఎస్కి ట్రాన్స్ఫర్ చేసిన మాట వాస్తవమా కాదా అడగండి అధ్యక్ష. వేరే రాష్ట్రాన్ని వీళ్ళు ఉదాహరణ తీసుకున్నప్పుడు చాలా స్పష్టంగా తెలుసుకోవాలి అధ్యక్ష, అక్కడ ఇలాంటి ట్రాన్సాక్షన్ జరగలేదు, ఇలాంటి ల్యాండ్స్ అమ్మలేదు అధ్యక్ష. అన్నిటికన్నా ముఖ్యం ఒకటి తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష, ఈరోజు డిసెంబర్ 2వ తారీఖు రోజు అధ్యక్ష ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి ఒక ప్రకటన వచ్చింది అధ్యక్ష. వాళ్ళు విడుదల చేసిన ప్రకటన ప్రకారం డిసెంబర్ 2 2024 రోజు ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి ప్రకటన వచ్చింది అధ్యక్ష. డిసెంబర్ 23 నుంచి 24 నవంబర్ నెలాఖరు వరకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పు కేవలం 52,118 కోట్లు అని చెప్పింది అధ్యక్ష. మరోవైపేమో బట్టి విక్రమార్క గారు 1,27,000 కోట్లు తీసుకున్నట్టు వారు సభలో చెప్పింది అధ్యక్ష. మరి ఏది వాస్తవమో ప్రజానీకానికి తెలియాలి అధ్యక్ష. ఈ రకంగా ఒకవైపు 64,000 కోట్లు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడము, మరి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు లేదు 1,27,000 కోట్లు మేము అప్పు తీసుకున్నామని చెప్పడము, ఈ రకంగా ద్వంద్వ స్టేట్మెంట్స్ రావడం వల్ల రాష్ట్ర ప్రజానీకాన్ని తప్పుదో పట్టిస్తున్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తుంది అధ్యక్ష. అంతే కదా అధ్యక్ష, ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఏ అప్పు తీసుకున్నా, ఏ రాష్ట్రంలో అప్పు తీసుకున్నా ఒక చట్టం ఉంటుంది, ఎఫ్ఆర్బిఎం చట్టం ఉంటుంది కదా అధ్యక్ష. ఈ చట్టాలను ఉల్లంఘిస్తూ ఇష్టానుసారంగా మీరు అప్పులు చేసి, ఇష్టానుసారంగా మీరు అప్పుల కుప్పగా మార్చి, ఎట్లాగో మేము వచ్చేది లేదు, మేము ఇట్లా గెలిచేది లేదు కాబట్టి ఈ అప్పుల కుప్ప ఇక్కడ పడేసిపోతే వచ్చినోడు ఏమన్నా సావని అన్నట్టుగా, మాకు దొరికిన గారికి దొరికినట్లు అన్నట్టుగా వీళ్ళు అప్పులు తీసుకొస్తున్నారు కదా. మరి వీరికి ఎఫ్ఆర్బిఎం చట్టం వీరికి పరిధిలోకి రాదా? లేకుంటే మరి భూములు అమ్ముకోవడానికో, లేకుంటే ప్రైవేట్ సంస్థలు లోన్లు తీసుకురావడానికో, లేకుంటే మరి నాన్ గ్యారంటీ అనో గ్యారంటీ అనో రకరకాలుగా మీరు ఎఫ్ఆర్బిఎం పరిధిని ఉల్లంఘించడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు, మీకు తెలివంతా కూడా ఎఫ్ఆర్బిఎం పరిధిని ఉల్లంఘించి లోన్లు తీసుకోవడానికి మీరు పెట్టేటువంటి తెలివితేటలు ఈ రాష్ట్ర రేపు ఖజానాకి కాదు, ఈ రాష్ట్ర దివాలా తీసి నిన్న జరిగిన శ్రీలంకలో లేకుంటే ఇతర దేశాల్లోనూ జరిగినట్ల రేపు సంక్షోభాలు వచ్చేటువంటి ప్రమాదం మీ రాష్ట్రానికి ఉన్నది అధ్యక్ష. ఈ రాష్ట్రము ఒక తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ధనిక రాష్ట్రం అని చెప్పుకున్నటువంటి రాష్ట్రం ఈరోజు అప్పుల కుప్పగా మారి, మరి వారు 7 లక్షల కోట్లు చేసినరా, మీరు ఇంకొకరు 7 లక్షల కోట్లు చేస్తారా, 10 లక్షల కోట్లు చేస్తారా? ఈ రాష్ట్రం మొత్తం కూడా అప్పుల ఊబిలో కూరుకొని పోతే రేపు జరిగేటువంటి భావి తరాలకు ఈ రాష్ట్రం ఒక అప్పుల కుప్పగా ఉండి వరుసలు పోయేటువంటి ప్రమాదం ఉంది అధ్యక్ష. రేపు నిన్న జరిగినటువంటి శ్రీలంకనో లేకుంటే ఇంకొక వేరే దేశాల్లో జరిగినట్టుగా మన రాష్ట్రంలో కూడా అలాంటి మరి ప్రమాదం జరగకుండా నేను ముందు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇది మంచి పద్ధతి కాదు. దయచేసి మీరు పరిధి
పరిధి దాటి మీరు అప్పులు చేయకండి, పరిధి దాటి అప్పులు చేసేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి ముంచకండి. మరి కేవలం గత ప్రభుత్వాలు చేసినాయి కాబట్టి మేము కూడా అలాంటి తోవలు నడుస్తాం, అలాగనే మేము తప్పులు చేస్తాం. అవసరమైతే భూములు తెగ నమ్ముకుంటాం, అవసరమైతే సెక్రటరీలు కూడా అమ్ముకొని మేము ఈ రాష్ట్రానికి అప్పులు తీసుకొస్తామో, డబ్బు తీసుకొచ్చి మేము మరి ఏదో ఒక రకంగా మరి ఈ రాష్ట్రాన్ని నడుపుతామంటే నడవదు అధ్యక్ష. మీరు ఇన్ని అప్పులు చేసి కూడా కనీసం మీరు ఇచ్చినటువంటి ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం చేయలేకపోతున్నారు అధ్యక్ష. మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు కూడా అమలు చేయలేకపోతున్నారు అధ్యక్ష. ప్రజలంతా కూడా మీకు ఓటేసి గెలిపిస్తే మీరు 6 గ్యారంటీలకు చట్టబద్ధ ఇస్తారేమో, మీరు 6 గ్యారంటీలు అమలు చేస్తారేమో అని చెప్పి ఎదురు చూస్తే ఈరోజు కనీసం చట్టబద్ధ కూడా ఇవ్వలేనటువంటి స్థితిలో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదంటే చాలా బాధాకరం అధ్యక్ష. ఏ ఒక్క అమలు కూడా నోచుకున్నటువంటి పరిస్థితిలో, ఏ హామీలు కూడా మీరు అమలు చేయలేని పరిస్థితిలో ఈరోజు కేవలం అప్పుల కుప్పగా మారుస్తున్నారు తప్ప వచ్చినటువంటి బడ్జెట్ని డివేట్ చేస్తూ ఉన్నారు. కేవలం కమిషన్ల కోసం బడ్జెట్ని మీరు కాంట్రాక్టర్లకు మీరు వర్కులు ఇచ్చి కాంట్రాక్టర్లకు మీరు కేవలం మరి వాళ్ళకి ఇచ్చేటువంటి పేమెంట్ల కోసం మాత్రమే పనిచేస్తున్నారు తప్ప, వాళ్ళకి ఇచ్చే కమిషన్ల కోసం పనిచేస్తున్నారు తప్ప వాస్తవంగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర సంక్షేమం కోసం ఏం పనిచేస్తున్నారు బట్టి విక్రమార్క గారు సభకు తెలియాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. బట్టి విక్రమార్క గారు కేవలం బట్టి విక్రమార్క గారి ఆలోచన అంతా కూడా పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు మీరు ఇప్పటివరకు ఎంతమంది కాంట్రాక్టర్లకు మీరు ఎంతమంది కాంట్రాక్ట్ ఏం సార్ ఇది సార్? నేను మహేశ్వర్ రెడ్డి గారు మీరు చెప్పండి, అప్పులు మంచి ఒక సలహా ఇచ్చిన మధ్యలో ఎక్కువ అప్పులు చేయొద్దని. డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా మన స్టేట్ ఎకానమీకి సంబంధించిన అంశం విషయంలో కొన్ని సందర్భాల్లో అప్పులు తీసుకొస్తారు, కొన్ని సందర్భాల్లో ఎప్పుడైతే ఎమర్జెన్సీ నీడ్లో ఆస్తులు ఎప్పుడైతే అమ్మాల్సి వస్తుందో అది నిరంతర ప్రక్రియ ప్రతి రాష్ట్రంలో కూడా జరుగుతూ ఉంది. నేను కావలిస్తే అన్ని రాష్ట్రాలకు సంబంధించిన నివేదిక అందజేస్తాము. ఈరోజు నేను కూడా చెప్తా ఉన్నాము, డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా మనకు సంబంధించిన సంక్షేమాన్ని అభివృద్ధిని రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సంక్షేమ అభివృద్ధి విషయంలో చేయడం జరుగుతుంది. కానీ ఎంతవరకు జ్యుడిషియస్గా చేశారు, ఎంతవరకు సైంటిఫిక్గా చేశారు, ఎంతవరకు నిజంగానే రాబడి ఎంత ఉన్నది, వ్యయం ఎంత ఉన్నది అని చూసి కర్మల్లో చేయండి అని చెప్పండి. కానీ మళ్ళీ తీసుకుపోయి